హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది. ఇక శ్రీరామనవమి అనగానే ఇక జంటలైతే వచ్చేసారు. జంటలతో వీళ్ళు ఆడిచ్చే ఆటలు ఉన్నాయి చూడండి, నెక్స్ట్ లెవెల్ ఆటలని అనుకోవచ్చు. అది ఎటు సైడ్ కొన్నిసార్లు వీళ్ళు పెద్ద తరహాగా ఆలోచిస్తారు, కొన్నిసార్లు చిన్నపిల్లల్లాగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే చిన్నపిల్లల గేమ్స్ పెద్దవాళ్ళకి పెట్టేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సైకిల్ చూస్తే మన చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తుంటాయి. అప్పట్లో ఇటువంటి చిన్న చిన్న బుజ్జి బుజ్జి సైకిళ్ళు అయితే ఉండేటివి. ఇప్పుడు అందరూ కూడా చక్కగా ఇంట్లోనే కొనేస్తున్నారు కాబట్టి అప్పట్లో రెంట్‌కి తీసుకొని మరి అందరూ వీటిని నడిపేవాళ్ళు. ఇంత బుజ్జి బుజ్జివి. ఇప్పుడు ఎవరూ లేదులెండి. ఎందుకంటే అందరూ కూడా పెద్ద పెద్దవే కొనేస్తున్నారు కాబట్టి. ఇక అలా సరదా సరదాగా వీళ్ళందరూ సైకిళ్ళ మీద తిరుగుతూ ఉంటే రౌండ్స్, ఇక వాళ్ళ వైఫ్‌లు వచ్చేసి ఆ యొక్క పోడియం మీద ఒక స్టేజ్ లాంటి దాని మీద నిలబడి వాళ్ళు దండలు విసురుతూ ఉంటారు. ఎవరు భర్త మెడలో ఎక్కువ దండలు వేస్తారో వాళ్ళే విన్నర్స్ అని మా శ్రీముఖి అయితే చెప్పేసింది. ఇక నిరుపమ్ గారి గురించి తెలిసిందే కదా! నిరుపమ్ గారు దేంట్లోనైనా చాలా ఫాస్ట్‌గానే ఉంటారు. ఇక అందుకే వాళ్ళ వైఫ్ వేసిన ప్రతి దండను కూడా క్యాచ్ చేసేదానికి సూపర్‌గా అయితే వంగి మరి దాన్ని దండనైతే వేసేసుకోవడం జరిగింది. ఇక మిగిలిన వాళ్ళు అలా అలా అయితే వేసేసారనమాట. ఇక దాన్ని చూసి, అబ్బా! నిరుపమ్ గారు మీరు అస్సలు సామాన్యులు కాదు. మీ వైఫ్ ఒక సైడు దండ వేస్తున్నా కానీ మీరు వంగి మరీ అసలు తీసుకుంటున్నారు చూడండి. మీకు దండం బాబు అని చెప్పగానే మా వైఫ్ నన్ను అలా మౌల్డ్ చేసింది, అలా వంచేసింది. ఎట్లైనా వంగిపోతాను నేను అని చెప్పి చెప్తూ ఉంటారు. నిజంగానే చాలా సరదా సరదాగా ఉంటుంది ఈ వీళ్ళ యొక్క మాటలు కానీ ప్రతి ఒక్కటి కూడా. ఇక వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా నిజంగా చాలా క్యూట్‌గా ఉంటారు. మంజుల గారు, నిరుపమ్ గారు. ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళిద్దరు మాత్రం అలాగే ఉన్నారన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన ఐశ్వర్య వాళ్ళు, వీళ్ళు ఒక బ్యాచ్‌లో ఆ దండలు వేస్తూ ఉంటే ఇక మన ఏక్నాథ్ హారికని అడుగుతారు. ఏంటి మీ ఆయనకి ఎన్ని దండలు వేసావంటే, అమ్మో! నాకు అసలకి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆ యొక్క స్టేజ్ మీద నిలబడి దండలు వేయాలంటే, అబ్బా! గుడ్ న్యూస్ చెప్పింది అనగానే ఇక షాక్ అయిపోతది హారిక. ఇక అయ్యో! అదేం కాదు అన్నట్టుగా. ఇక ఐశ్వర్యని అడగగానే ఐశ్వర్య కూడా నాకు కూడా కళ్ళు తిరిగిపోయాయి దండలు వేయడము అలాగా వేస్తూ ఉంటే అసలకి ఆయనేనా కాదా అన్నట్టుగా కళ్ళు తిరిగిపోతుంటే, అయితే నీకు కూడా కంగ్రాచ్యులేషన్స్, మీకిద్దరికి కళ్ళు తిరుగుతున్నాయంటే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పేస్తారు అన్నట్టుగా ఇక సెటైర్లు అయితే వేస్తూ ఉన్నారు. ఇలా సరదా సరదాగా సాగిపోతుంది మన స్టార్ మా పరివారంలో ఈసారి షో మొత్తం కూడా. ఎందుకంటే 6 జంటలు కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నారు. కొత్త జంటలు, అలాగే పాత జంటలు. ఇక వీళ్ళంతా కూడా క్యూట్ క్యూట్ పర్ఫార్మెన్సెస్‌తో, అలాగే క్యూట్ క్యూట్ ఆటలతో, పాటలతో సరదా సరదాగా సాగిపోతుంది. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే శ్రీరామనవమి సందర్భంగా ఆ యొక్క పూజారి రావడం, అలాగే శ్రీరాములు వారి కళ్యాణం జరిపించడం, ఇవంతా నిరుపమ్ గారు అలాగే మంజుల గారి చేతుల మీదుగా ఇదంతా జరగడం నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. కన్నుల పండగగానే కనిపిస్తున్నారు ప్రతి ఒక్క జంట కూడా. చూడముచ్చటైన జంటలనమాట. ఇలాగా సరదాగా సాగిపోతుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ జంటలన్నిట్లో మీ ఫేవరెట్ జంట ఎవరో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.